లాస్ట్ వీడియోలో మనం ట్రాన్స్క్రిప్షన్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు ట్రాన్స్లేషన్ గురించి తెలుసుకుందాం. అంటే ఎంఆర్ఎన్ఏలోని కోడాన్లను రైబోజోమ్ చదివి టీఆర్ఎన్ఏ సహాయంతో ఎమినో యాసిడ్లను కలిపి ప్రోటీన్ తయారు చేసే ప్రక్రియనే ట్రాన్స్లేషన్ అంటారు. ఈ ట్రాన్స్లేషన్ సైటోప్లాజంలోని రైబోజోంపై జరుగుతుంది. ట్రాన్స్క్రిప్షన్లో మాదిరిగానే ట్రాన్స్లేషన్లో కూడా 3 స్టేజెస్ ఉంటాయి. అవి ఇనీషియేషన్, ఎలాంగేషన్, టర్మినేషన్. ఇనీషియేషన్ అంటే టీఆర్ఎన్ఏ మిథియోనైన్ని తీసుకొచ్చి ఎంఆర్ఎన్ఏలోని స్టార్ట్ కోడాన్ అయిన ఏయుజీకి అటాచ్ చేస్తుంది. మిథియోనైన్ జాయిన్ అయిన తర్వాత లార్జ్ రైబోజోమల్ సబ్యూనిట్ వచ్చి స్మాల్ రైబోజోమల్ సబ్యూనిట్ ఎంఆర్ఎన్ఏ కాంప్లెక్స్తో బైండ్ అవుతుంది. ఇలా పూర్తి రైబోజోమ్ తయారవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ను ఇనీషియేషన్ అంటారు. ఎలాంగేషన్ అంటే టీఆర్ఎన్ఏ ఎంఆర్ఎన్ఏ కోడాన్ ఆధారంగా ఎమినో యాసిడ్స్ని తీసుకొచ్చి అటాచ్ చేస్తుంది. ఈ విధంగా వరుసగా వచ్చిన ఎమినో యాసిడ్స్ మధ్య పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇలా క్రమంగా పొడవుగా పాలీపెప్టైడ్ చైన్ తయారవుతుంది. రైబోజోమ్ కోడాన్ బై కోడాన్ ముందుకు మూవ్ అవుతుంది. టర్మినేషన్ అంటే ఎంఆర్ఎన్ఏ మీద స్టాప్ కోడాన్ అంటే యుఏఏ, యుజిఏ, యుజిఏ వచ్చినప్పుడు రిలీజ్ ఫ్యాక్టర్ బైండ్ అయ్యి పాలీపెప్టైడ్ చైన్ రిలీజ్ అవుతుంది. అప్పుడే రైబోజోమల్ సబ్యూనిట్స్ మీరిపోతాయి. ఇలా ట్రాన్స్లేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది.